క్రీస్తునందు ప్రియ బిడ్డలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియచేయచ్చు ఉన్నాం. ఈరోజు ఉదయకాలం ఈ లైవ్ స్ట్రీమ్ ద్వారా మీరందరూ కూడా దేవుని యొక్క ఆరాధనలో పాల్పొంపులు పొందాలని సిద్ధపడుతున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియచేయచ్చు ఉన్నాం. నిజంగా మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన సర్వాధికారి, సర్వోన్నతుడు, సర్వ సృష్టికి ఆధారభూతుడు. అందును బట్టి మనము ఈరోజు ప్రభువుని స్తుతిద్దాం. గతించిన వారమంతా కూడా దేవుడు మనల్ని తన రెక్కల నీడలో భద్రపరిచి మరొక నూతన దినాన్ని మనకి అనుగ్రహించాడు. అందును బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు ఎవరైతే వారి వారి ఇళ్లలో ఉన్నారో, వారి వారి స్థలాల్లో ఉన్నారో వారందరికీ కూడా వందనాలు తెలియచేస్తూ ప్రార్థనతోటి ఈ యొక్క ఆరాధన మనం ప్రారంభించుకుందాం. అందరూ తల్ల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభువా, ఈ ఉదయకాలపు ఆరాధనలో మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మీరు మాకు దయచేసినందుకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా మంచి దేవ, మా ప్రేమ కలిగిన దేవ, సర్వాధికారి, సర్వోన్నతుడా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవ, సహాయం చేయండి ప్రభువా. ఈ ఆరాధన అంతట్లో మీ కృప, మీ యొక్క సమృద్ధి, మీ కనికరం ప్రభువా మీరు మా మీద ఉంచమని కోరుకుంటూ ఉన్నాం. నీ సన్నిధి కాంతిని ప్రభువా మా మీద ప్రకాశింపచేయమని నీ సన్నిధిలో ప్రాధేయపడతా ఉన్నాం. ప్రభువా సహాయం చేయండి. ప్రభువా ఎవరైతే లైవ్ స్ట్రీమ్ ద్వారా ప్రభువా నాయన ఈ యొక్క ఆరాధన వర్తమానాలు వింటున్నారో వారందరినీ మీరు దర్శించండి, జ్ఞాపకం చేసుకునండి. ప్రతి ఒక్కరితో ప్రభువా మీ వాక్కులతో మాట్లాడమని కోరుకుంటున్నాను. ప్రభువా పాటల ద్వారా మీరే ఘనపరచబడండి. తండ్రి నాయన కీబోర్డ్ ప్లే చేస్తున్న బిడ్డలను, నాయన పాటలు పాడే బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. ఆరాధన వర్తమానంలో అలాగనే తండ్రి తరువాత ప్రధాన వర్తమానంలో మీరే తోడుగా ఉండండి. మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ ప్రభువా మీ సన్నిధితో నింపమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి వినయముగా వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో మనం కొన్ని పాటలతో ప్రభు నామాన్ని ఘనపరుద్దాం. ఈ సమయంలో ఏ రీతి స్తుతింతులో యేసునాథ దైవమా అనే పాట పాడుకొని దేవుని మహిమపరుస్తాం.
క్రీస్తునందు ప్రియులారా, ఇంతవరకు ప్రభు నామాన్ని జ్ఞాపకం దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మనం ఆరాధన వర్తమానంలోనికి వెళ్దాం. ఆరాధన వర్తమానంలో కీర్తన గ్రంథము 40వ అధ్యాయంలో ఉన్న కొన్ని సంగతులను మనం ధ్యానిస్తూ అందులో ఉన్నటువంటి దేవుని యొక్క గొప్ప లక్షణాలను మనము ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథము మీరందరూ కూడా ఉన్న చోటున ఉన్న పాటున మీ దగ్గర ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ తీసుకుని దయచేసి కీర్తన గ్రంథము 40వ అధ్యాయం, ప్రధాన గాయకుడికి దావీదు కీర్తన, ఇందులో మొదటి వచనం నుండి నేను చదువుతాను. వచనం వెంబడి వచనం నేను వివరించడానికి ఇష్టపడతాను. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. ఇక్కడ దావీదు మహారాజుకి దేవుడు ఎలాంటి వాడుగా ఉన్నాడు అని అంటే, కనిపెట్టినప్పుడు ఖచ్చితంగా దేవుడు మొరను ఆలకించేవాడుగా ఉన్నాడు. కనిపెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా తన మొరను దేవుడు ఆలకించినట్టుగా మనం గమనిస్తాం. అలాగనే మన జీవితాల్లో కూడా చాలాసార్లు మనం దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉంటాం. అయితే ఆ సమయాల్లో దేవుడు మన మొరను ఆలకిస్తాడు. ఆయన మొరను ఆలకించే దేవుడు. అందును బట్టి దేవుడిని మనము స్తుతించవలసిన వారంగా ఉన్నాం. రెండవదిగా మనం చూస్తే, నాశనకరమైన గుంటలో నుండి, జగటగల దొంగ గుంపులో నుండి ఆయన నన్ను పైకెత్తాను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను. నిజంగా ఎంత మంచి దేవుడు మన దేవుడు. నాశనకరమైన గుంటలో నుండి, పిట్ ఆఫ్ డిస్ట్రక్షన్ అంటారు దీన్ని. నాశనకరమైనటువంటి గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తాను. దీన్ని మనము దేనితో మనం పోల్చొచ్చు అని అంటే, పాపముతో మనం పోల్చొచ్చు. పాపపు ఊబిలో, పాపము వల్ల వచ్చేటువంటి ఆ పర్యవసానం, నాశనకరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు నిన్ను నన్ను ఏం చేశాడు అని అంటే పైకి లేవనెత్తాడు. అందును బట్టి దేవుణ్ణి మనము స్తుతించవలసిన వారంగా ఉన్నాం. ఇంకా ఏం చేశాడు? అంతేకాకుండా నీ పాదములు, నా పాదములు బండ మీద నిలిపి ఆ యొక్క పాదములను ఆయన ఏం చేశాడంటే స్థిరపరిచాడు. సో ఆ పాదములను బండ మీద నిలిపి అడుగులను స్థిరపరిచే దేవుడు అన్నమాట. అటువంటి దేవుణ్ణి మనము స్తుతించవలసినటువంటి వారముగా ఉన్నాం. తర్వాత మన జీవితంలో ఆయన ఒక నూతన స్వభావాన్ని ఇచ్చాడు. ఇంతకుముందు ఎలా ఉండేది అని అంటే, మనంతా కూడా పాత జీవితం లాగా ఉండేది. కానీ ఇప్పుడైతే క్రొత్త గీతాన్ని దేవుడు మన నోట ఉంచాడు. 3వ వచనంలో కానీ చూస్తే, తనకు స్తోత్ర రూపము క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. నిజంగా ప్రియులారా, దేవుడు ఎంత గొప్ప దేవుడు. క్రొత్త గీతమును దేవుడు మన నోటను ఉంచాడు. అంటే దేవుడు నీకు ఏమి ఇచ్చాడు అని అంటే, నూతన స్వభావాన్ని ఇచ్చాడు. ఇవిగో, ఎవడైనా నువ్వు క్రీస్తు నందున్నాడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇవిగో సమస్తము క్రొత్తవాయన. నిజంగా ప్రియులారా, దేవుడు మనల్ని ఏం చేశాడంటే క్రొత్తగా చేశాడు. ఇంతకుముందు పాపపు పాటలు వచ్చేవి, పాత అలవాట్లకు సంబంధించినటువంటి పాటలు వచ్చాయి. కానీ ఇప్పుడు దేవుడు స్తోత్ర రూపము క్రొత్త గీతమును మన నోటలో ఉంచాడు. ఇప్పుడు మన జీవితం మారిపోయింది. దేవుడు నీ జీవితాన్ని మార్చేశాడు. అందును బట్టి మనం దేవుణ్ణి స్తుతించవలసినటువంటి వారంగా ఉన్నాం. 5వ వచనంలో కానీ చూస్తే, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలు. నిజంగా దేవుడు మన జీవితాల్లో ఎన్నో ఆశ్చర్య క్రియలు జరిగిస్తాడు. ఎందుకు అని అంటే, ఆయన పేరే ఆశ్చర్యకరుడు. ఆయన పేరే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. కాబట్టి ఆయన ఆశ్చర్యకరుడు. ఆశ్చర్య కార్యాలు మన జీవితాల్లో జరిగిస్తూ ఉన్నాడనమాట. అవి మనం గమనిస్తూనే ఉన్నాం, అనుభవిస్తూనే ఉన్నాం, అర్థం చేసుకుంటూనే ఉన్నాం. అందును బట్టి మనము దేవుణ్ణి స్తుతించాలి. తరువాత 5వ వచనంలోనే, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్న అవి లెక్కకు మించి ఉన్నవి, నీకు సాటి అయిన వాడొకడును లేడు. నిజంగా మన జీవితంలో
మన పట్ల దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆలోచనలు చాలా ఉన్నతమైనవి, చాలా విస్తృతమైనవి. వాటిని నువ్వు లెక్కించాలనుకున్నా, నేను లెక్కించాలనుకున్నా, మనం లెక్కించాలనుకున్నా దే ఆర్ అన్కౌంటబుల్ అన్నమాట. అవి లెక్కకు మించినవి. అంతగా దేవుడు మన పట్ల ఏం చేస్తాడు అని అంటే గొప్ప తలంపులను కలిగి ఉన్నాడు. ఎంత మంచి తలంపులను నీ పట్ల నా పట్ల కలిగి ఉన్నాడు. మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారమైనటువంటి తలంపులు నీ విషయంలో, నా విషయంలో దేవుడు కలిగి ఉన్నాడు. అందును బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి. ఒక్కోసారి మన తలంపులు, మన ఉద్దేశాలు, మన ఆలోచనల ప్రకారం మనం వెళ్తాం. కాదు దేవుడు ప్రత్యేకమైనటువంటి తలంపులు నీ పట్ల, నా పట్ల కలిగి ఉన్నాడు. అందును బట్టి మనము దేవుణ్ణి స్తుతించవలసినటువంటి వారంగా ఉన్నాం. తర్వాత చివరిగా కానీ చూస్తే, నీకు సాటి అయిన వాడు ఎవరునూ లేడు. నీకు సాటి అయిన వాడొకడును లేడు. అవును, దేవునికి సాటి అయిన వారి లోకంలో ఎవరున్నారు? ఆయన పుట్టుక నుంచి మరణం వరకు కూడా చాలా అద్భుతమైనటువంటి కార్యాలు చేశాడు. ఈ లోకంలో జన్మించిన దగ్గర నుంచి మరణించేంత వరకు కూడా ఆయన అద్భుత కార్యాలు చేశాడు. నిజంగా ఆయన వంటి వారు ఎవరు? అందుకే చాలాసార్లు పాట పాడుతూ ఉంటారు, నీతో సమం ఎవరు, నీలా ప్రేమించేది ఎవరు, నీలా జాలి కలిగినటువంటి దేవుడు ఎవరు? ఇలాంటి పాట, అద్భుతమైనటువంటి పాటలు పాడుతూ ఉంటారు. సో నీకు సాటి అయిన వాడు ఒకడును లేడు. ఆ గాడ్ ఈజ్ యూనిక్ గాడ్. దేవుడు ప్రత్యేకమైనటువంటి దేవుడు. అందును బట్టి మనము దేవుని స్తుతించవలసినటువంటి వారముగా ఉన్నాం. నిజంగా 10వ వచనంలో కానీ చూస్తే, నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఊరుకుండలేదు, నీ సత్యమును, నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నిజంగా ఆయన నీతిమంతుడు, నేను నీతిగా చేశాడు. ఆయన నీతిమంతుడు, నేను నీతిగా చేశాడు. ఆ నీతి నీకు ఏం చేయబడింది అని అంటే ఆపాదించబడింది. రైచియస్నెస్ అదేమైంది అని అంటే ట్రాన్స్ఫర్ అయింది అన్నమాట. నీకు ఎప్పుడు ట్రాన్స్ఫర్ అయిందంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప ద్వారా, ఆయన యొక్క ప్రేమ ద్వారా, ఆయన యొక్క రక్తము ద్వారా, ఆయన యొక్క పునరుద్ధానం ద్వారా ఆ నీతి నీకు ఏమైందంటే ట్రాన్స్మిట్ అయింది. అందుని బట్టి మనము దేవుణ్ణి స్తుతించవలసినటువంటి వారముగా ఉన్నాం. నీతి అనేటువంటిది ఎవరికి సొత్తు అని అంటే అది దేవునికే సొత్తు. ఆయన నీతిమంతుడు. నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఓరుకుండలేదు. అందుకే ఒక భక్తురాలు ఇలా పాట పాడతారనమాట, యేసు నీతిమంతుడు, యేసు నీతిమంతుడు, నిన్న నేడు రేపు యేసు ఒక్కడే, నిత్యము మారని నీతిమంతుడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేటువంటి దేవుడు. కాబట్టి ఆయన నీతిమంతుడు. నీతి అనేటువంటిది దేవుని యొక్క నీతి, అది మనుషులకు ఆపాదించబడుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు నీతిమంతుడు కాబట్టి నువ్వు కూడా నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా తీర్చబడ్డావు. అందును బట్టి దేవుని నువ్వు స్తుతించాలి. అర్థమవుతుందా? మనలో ఏ నీతి ఉంది, మనలో ఏ మంచి ఉంది, మనలో ఏ గొప్పతనం ఉంది? ఏమి లేదు. అయినప్పటికీ కేవలం తన కృప ద్వారా, కేవలం తన కనికరము ద్వారా మనము నీతిమంతులముగా తీర్చబడ్డాం. అందును బట్టి దేవుని స్తుతించాలి. తర్వాత నీ సత్యమును, నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు, ఐఎమ్ ద ట్రూత్, నేను సత్యమును అంటాడు అన్నమాట. ఐఎమ్ ద ట్రూత్ అంటాడు అన్నమాట. నేను సత్యమై ఉన్నాను, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యంలో ప్రవేశించారు. వింటున్నా? ఆయన సత్యమైనటువంటి దేవుడు. ఆ సత్యమైనటువంటి దేవుని నువ్వు నేను కలిగి ఉన్నాం. నీ సత్యమును, నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. అవును ప్రియులారా, తన నీతిని పొందుకున్నటువంటి ఎవరైనా సరే, తన సత్యములో జీవిస్తున్నటువంటి ఎవరైనా సరే ఖచ్చితంగా దేవుడు చేసినటువంటి రక్షణ కార్యాన్ని ఖచ్చితంగా అందరికీ కూడా వెల్లడి చేస్తారు, ప్రొక్లైమ్ చేస్తారు, ప్రకటిస్తారు. అర్థమైందా? ఎందుకంటే ఆయన కలువరి శిలువలో అద్భుతమైనటువంటి కార్యము చేశాడు. ఆ కార్యం ఏంటి అని అంటే రక్షణ కార్యం. ఎవరికి కావాలి రక్షణ?
నువ్వు జిగటగలిగినటువంటి దొంగ ఊబిలో నువ్వు ఉన్నావు కదా, నాశనకరమైనటువంటి గుంటలో నువ్వు ఉన్నావు కదా, నిన్ను రక్షించడానికి యేసయ్య ఏం చేశాడు అని అంటే, తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ తన్ను తాను రిక్తునిగా చేసుకుని ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే నిన్ను రక్షించడానికి, నీకు రక్షణనివ్వడానికి. నువ్వు చనిపోతే ఎక్కడ ఉంటావు? ఏమో తక్కిడో బిక్కిడో అనుకుంటావా? కాదు కాదు. నువ్వు చనిపోయిన తర్వాత అసలు జీవితం ప్రారంభమవుతుంది. ఆ యొక్క పాపంలో వచ్చేటువంటి ఆ జీవితంగా ఉన్నటువంటి ఆ నిత్య మరణం నుండి యేసయ్య నిన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. మరి ఆ రక్షణను తెలుసుకున్న నువ్వు, తర్వాత ఆ సత్యమును తెలుసుకున్నటువంటి నీవు చెప్పకుండా ఉండగలవా? ఉండలేదు. సో ప్రియులారా, ఆయన ఎవరై ఉన్నాడు అంటే ఆయన నీతిమంతుడై ఉన్నాడు, అందును బట్టి దేవుణ్ణి స్తుతించాలి. ఆయన ఎవరై ఉన్నారు అంటే ఆయన సత్యవంతుడై ఉన్నాడు, అందును బట్టి దేవుణ్ణి స్తుతించాలి. ఆయన ఎవరై ఉన్నారు అంటే ఆయన రక్షణకర్త అయి ఉన్నాడు, అందును బట్టి దేవుణ్ణి స్తుతించవలసినటువంటి వారంగా ఉన్నాం. అంతేకాదు, నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు. ఎలా ఊరుకుంటాం? ఎలా సైలెంట్గా ఉండగలం? దేవుని యొక్క కృపను అనుభవిస్తూ, దేవుని యొక్క సత్యంలో నిలుస్తూ, దేవుని యొక్క నీతిని అనుభవిస్తూ, ఆయన రక్షణలో కొనసాగుతూ, ఆయన కృపల గురించి, సత్యముల గురించి చెప్పకుండా ఎలా ఉండగలుగుతాం కదా? దేవుడు అద్భుతమైనటువంటి అవకాశాన్ని మనకి ఇచ్చాడు, అందుని బట్టి దేవుణ్ణి మనము స్తుతించాలి. ఇందులో ఉన్న గొప్ప గొప్ప క్వాలిటీస్ ఏంటి అని అంటే, ఆయన నీతి అయినటువంటి దేవుడు, ఆయన సత్యమైనటువంటి దేవుడు, ఆయన రక్షణకర్త అయినటువంటి దేవుడు, ఆయన కృప కలిగినటువంటి దేవుడు. అందుని బట్టి మనం దేవుణ్ణి స్తుతించవలసినటువంటి వారముగా ఉన్నాం. తర్వాత 12వ వచనంలో కానీ చూస్తే, లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకుని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతుని, లెక్కకవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి, నా హృదయము అధైర్యపడి ఉన్నది. చూసారా, లెక్కలేని అపాయములు మన చుట్టూ ఉన్నాయి, దోషములు మనల్ని తరిమి పట్టుకుంటున్నాయి. అవి ఎలా ఉన్నాయి అంటే లెక్కకు మించి ఉన్నాయి. తల వెంట్రుకలను కౌంట్ చేయలేము కదా, అంతకంటే మించి ఉన్నాయి. అప్పుడు 13వ వచనంలో, యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము, నా ప్రాణము తీయుటకై యత్నించు వారు సిగ్గుపడి బొత్తిగా భ్రమసీందురుగాక. చూసారా ఇక్కడ ఎంత చక్కని మాట రాయబడింది. చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు, నీకేదన్నా హాని జరగాలని, నీకేదన్నా కీడు జరగాలని. కానీ దేవుడు నిన్ను కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు, దేవుడు నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, దేవుడు నిన్ను సేవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అన్నమాట. 15వ వచనంలో కానీ చూస్తే, నన్ను చూచి ఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానమును చూచి విస్మయమొందుదురు. నన్ను చూచి ఆహా ఆహా అని పలుకువారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు సింబాలిక్ గా మనకు కనబడతా ఉన్నారు, సాదృశ్యంగా మనకు కనబడతా ఉన్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క గొల్గొతా కొండ మీద శిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు ఏం జరిగింది అని అంటే, అటు పక్కగా వెళ్ళేటువంటి వాళ్ళు ఆహా ఓహో అని చెప్పి యేసయ్యని ఏం చేశారంటే హేళన చేశారు, యేసయ్యని హేళన చేశారు. యేసయ్య అలాంటి అవమానాన్ని భరించారు. అంటాడు కదా, ఆహా ఆహా అనేటువంటి వారు నన్ను చూచి ఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానమును చూచి విస్మయముందురుగాక. ఖచ్చితంగా నిన్ను ఎవరైతే ఎగతాళి చేస్తారో, నిన్ను ఎవరైతే అవమానిస్తారో, వాళ్ళు ఖచ్చితంగా తర్వాత రోజుల్లో వాళ్ళు విస్మయం పొందుతారు నిన్ను చూచి. అర్థమవుతుందా? దేవుడు ఆశ్చర్య కార్యాలు మన జీవితాల్లో జరిపిస్తారు. చివరిగా 16వ వచనంలో, నిన్ను వెదకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక, నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమ పరచబడునుగాక, నిత్యము చెప్పుకొందురుగాక. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు నీకు రక్షణ ఇచ్చాడు, యేసయ్య నీకు మారు మనుషుని ఇచ్చాడు. జిగట కలిగిన దొంగ ఊబిలో నుండి, పెంట కుప్పల మీద నుండి దేవుడు నిన్ను బ్రతికించాడు, తీసుకొచ్చాడు, పైకి లేవనెత్తాడు, నీ అడుగులను స్థిరపరిచాడు. అందును బట్టి దేవుడిని మనం స్తుతించవలసినటువంటి వారంగా ఉన్నాం. ఎన్ని ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో నా జీవితంలో చేశాడు, ఎన్ని అద్భుతాలు నీ జీవితంలో నా జీవితాల్లో చేశాడు.
ప్రాముఖ్యమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యం ఏంటంటే నిన్ను నీతిమంతుడిగా మార్చాడు, నీకు రక్షణను ఇచ్చాడు. ఆయన నీకు రక్షణను ఇవ్వడానికి ఏం చేశాడు అని అంటే తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. నీకు ఆ మారు మనసు ఇవ్వడానికి, నీకు పరలోకాన్ని ఇవ్వడానికి ఆయనే పరలోకాన్ని దిగి వచ్చాడు. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటావా? నీలో అవినీతి, నీలో అంతా ఉన్నప్పుడు, నీలో నీతి లేనప్పుడు దేవుడు నీతిమంతుడిగా ఉండి నీకు నీతిని ఆపాదించాడు. నిన్ను తన స్వారూప్యములోనికి మార్చుకోవడానికి ఇష్టపడ్డాడు. అందును బట్టి దేవుణ్ణి స్తుతిస్తావా? ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఎవరు నిన్ను నీతిమంతునిగా మార్చగలరు? ఎవరు నిన్ను సత్యవంతునిగా మార్చగలరు? ఎవరు నిన్ను యథార్థవంతునిగా మార్చగలరు? నువ్వు అవమానపడతా ఉంటే ఎవరు నిన్ను దగ్గరకు తీసుకోగలరు? నీ దేవుడు, నిన్ను సృజించిన దేవుడు. చూడుము, నా అరచేతుల్లో నిన్ను చెప్పుకొని ఉన్నానని చెప్పినటువంటి దేవుడు. తల్లి అయినా మరచనేమో కానీ నేను నిన్ను మరువను అని చెప్పినటువంటి దేవుడు. అటువంటి దేవుడిని మనం స్తుతిద్దామా? నీ కొరకు ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడతీయబడ్డాడు. 5 గాయాలు నీ కోసం పొందాడు. తల మీద ముళ్ళ కిరీటం, ప్రక్కలో బల్యం, ఎన్ని దెబ్బలు నీ కోసం ఖండించుకున్నాడు. మొక్క మీద పిడిగుద్దులు, ఎన్నో భయంకరంగా. అటువంటి దేవుణ్ణి మనం ఆరాధిద్దాం. అటువంటి దేవుణ్ణి మనం కేవలం ఏంటో అంటే నిన్ను ఎక్కడి నుంచి లేవనెత్తాడు అనేది మనం చూస్తే నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊపిలో నుండి నిన్ను ఆయన లేవనెత్తాడు. ఆయన నిన్ను నీ పాదములు బండ మీద నిలిపి నీ అడుగులు స్థిరపరిచాడు. ఆయన స్థిరపరిచే దేవుడు, స్థిరపరిచే దేవుడు. ఆ బండ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువా. ఆ బండ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువా. యేసయ్య నిన్ను స్థిరపరిచాడు, ఆయన నిన్ను నడిపిస్తాడు. ఈ సమయంలో ఈ చెప్పినటువంటి వాక్యాన్ని బట్టి మనం అందరం కూడా ఉన్న చోటున ఉన్న పాటున తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రభువుని మనం ఆరాధిద్దాం. ప్రభువుని మనం ఆరాధిద్దాం. ప్రభువా నీకు వందనాలు అని చెప్దాం. ప్రభువా నా మొరను వినేటువంటి దేవుడు, ప్రభువా నీకు వందనాలు అని చెప్దాం. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి నువ్వు నన్ను పైకెత్తావు, నీకు వందనాలు అని చెప్తాను. ఆయన నీతి కలిగిన దేవుడు, ఆయన నీకు రక్షణను అనుగ్రహించిన దేవుడు, ఆయన నీకు కృపను అనుగ్రహించిన దేవుడు. కృప ద్వారా నువ్వు నీతిమంతునిగా తీర్చబడ్డావు. దాన్ని బట్టి దేవుని స్తుతించు. ప్రభువుని ఆరాధిద్దాం, ప్రభువుని జ్ఞాపకం. మా వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మీరు ఇచ్చిన రక్షణ బట్టి వందనాలు దేవా. మీ బిడ్డలుగా చేసుకున్నందుకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. మమ్మల్ని నీతిమంతులుగా తీర్చినందుకై మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను దేవా. మా ప్రార్థనలు మీ కొరకు కనిపెట్టి ప్రార్థించినప్పుడు మా ప్రార్థనలు ఆలకించే దేవుడు అయినందుకై మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. అలాగే ప్రభువా, చీకటగల దొంగ ఊబిలో నుండి మమ్మల్ని లేవనెత్తే దేవుడు ప్రభువా, అందుని బట్టి మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మీరే మార్గము, సత్యము, జీవమైనందుకై మీకు వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. మాకు త్వరగా సహాయం చేసే దేవుడు అయినందుకై మీకు వందనములు చెల్లించుకుంటున్నాను తండ్రి. మా శ్రమల్లో, మా దుఃఖాల్లో మాకు తోడుగా ఉండే దేవుడు అయినందుకై మీకు వందనములు చెల్లించుకుంటున్నాను తండ్రి. మా శత్రువులు మా విషయమై సంతోషిస్తున్నప్పుడు మా ఆపదల్లో నుండి మమ్మల్ని బయటికి తీసుకొచ్చే దేవుడు అయినందుకై మీకు ఎన్నో వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. మా కొరకు చేయవలసిందంతా మీరు ఆ శిలువలో చేసినందుకై మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. నిలువెల్ల గాయాలు పొంది ప్రభువా మా కోసం మీ యొక్క యవన రక్తాన్ని చిందించి ప్రభువా నాయన మరి ఆ రక్తం ద్వారా మా ప్రతి పాపాన్ని కడిగి మీ బిడ్డలుగా స్వీకరించినందుకై మీకు ఎన్నో వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. పరలోక భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం.
ఎంతో మంది మిమ్మల్ని ఆ సిలువలో అపహసించి హేళన చేసినప్పుడు మారు మాట్లాడని మంచి దేవుడు అయినందుకై మిమ్మల్ని ఎంతగానో స్తుతించి కనపరుస్తున్నాం తండ్రి. ఓ ప్రభువా, పరలోకంలో ప్రభువా మీ యొక్క కుడిపార్శ్వమున కూర్చోవడానికి మీరు మాకు కల్పించిన అవకాశాన్ని బట్టి కూడా మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఘనపరుస్తూ ఇటు అవకాశం ఇచ్చినందుకు ప్రభువా, మంచి దేవుడా, మీకేమిచ్చి మా రుణం తీర్చుకోగలం తండ్రి. మా హృదయపూర్వక స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామములో మీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మా ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, జీవం కలిగిన యేసయ్య, ఇంతవరకు ప్రభా నీ కృపా రెక్కల చాటున మీరు మమ్మల్ని భద్రపరిచినందుకు నీకు ఎన్నో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. గొప్ప దేవుడు తండ్రి, మంచి దేవుడు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభా. అయా మా ఎడల ప్రభా మీరు చూపిస్తున్న కృపను బట్టి నీకు వందనాలు ప్రభా. నాయన అయా మీ ప్రేమను బట్టి, మీ జాలిని బట్టి ప్రభా, అయా మీ కనికరాన్ని బట్టి నేను స్తుతిస్తా ఉన్నాను నాయన. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభా. అయా మీరు నీతిమంతుడైన దేవుడవు ప్రభా, అందుని బట్టి నేను స్తుతిస్తా ఉన్నాను ప్రభా. నాయన అయా మీ కృప ద్వారా ప్రభా, నాయన మీ నీతిని ప్రభా మాకు ఆపాదించిన విధానాన్ని బట్టి నేను స్తుతిస్తా ఉన్నాను తండ్రి. అయా నిన్ను ఘనపరుస్తా ఉన్నాను తండ్రి. నీకు వందనాలు అయా, నీకు వందనాలు అయా. మీరు పరిశుద్ధుడైన దేవుడవు ప్రభా, నేను స్తుతిస్తా ఉన్నాను ప్రభా. నీకు వందనాలు అయా. మేము కూడా పరిశుద్ధులుగా ఉండాలని ప్రభా నాయన మీరు పిలిచిన విధానాన్ని బట్టి నేను స్తుతిస్తా ఉన్నాను తండ్రి. నీకు వందనాలు అయా. నిన్ను ఘనపరుస్తా ఉన్నాను తండ్రి. నీకు వందనాలు అయా. అయా నాయన మీరు సత్యవంతుడైన దేవుడు ప్రభా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభా. అయా నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను ప్రభా. మీరు సెలవిచ్చిన దేవుడుగా ఉన్నారు ప్రభా, అందుని బట్టి నేను స్తుతిస్తా ఉన్నాను ప్రభా. నాయన మీరే మా రక్షణాధారమైన దేవుడవు ప్రభా, నీకు వందనాలు అయా. మీరు మా రక్షణ కర్తవు ప్రభా, నీకు వందనాలు నాయన. అయా మా పాపాల నిమిత్తం, మా దోషాల నిమిత్తం నాయన అయా మీరు హేళన చేయబడ్డారు ప్రభా, నలగొట్టబడ్డారు ప్రభా. నాయన కలువరిలో ప్రభా నాయన మీ రక్తధారులన్నీ ప్రభా చెల్లించిన విధానాన్ని బట్టి నేను స్తుతిస్తా ఉన్నాను ప్రభా. అయా తద్వారా ప్రభా అయా మీరు మాకు అనుగ్రహించిన విమోచనను బట్టి నాయన అయా రక్షణను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభా. అంత మాత్రమే కాదు ప్రభా నాయన, ఎన్నో అపాయకరమైన పరిస్థితుల్లో నాయన అయా మీరు మమ్మల్ని బలపరిచిన దేవుడవుగా ప్రభా. అయా మీరు మాకు విడుదల దయచేసిన దేవుడవుగా ప్రభా. నాయన మీరు మమ్మల్ని తప్పించిన దేవుడవుగా ఉన్న విధానాన్ని బట్టి నేను స్తుతిస్తా ఉన్నాను ప్రభా. అయా మీరు ప్రతి పరిస్థితిలోనూ యేసయ్యా మీరు మాకు చాలిన దేవుడవుగా నాయన సరిపోయిన వాడవుగా ఉన్న విధానాన్ని బట్టి నీకు వందనాలు, వందనాలు ప్రభా. అయా 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 మా ఎడల నాయన నువ్వు వెల్లడిపరుస్తున్న కృపంతటిని బట్టి ప్రభా అయా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. నాయన అయా మీరు మా జీవితాల్లో ఎంతైనా నమ్మదగిన దేవుడో ప్రభా, అందుని బట్టి నేను స్తుతిస్తా ఉన్నానయ్యా. ప్రతి పరిస్థితికి మీరు సరిపోయిన దేవుడు, చాలిన దేవుడు ప్రభా, నీకు వందనాలయ్యా. మీ ప్రేమను బట్టి, మీ జాలిని బట్టి నేను స్తుతిస్తా ఉన్నాను తండ్రి. నాయన ఇంత మంచి దేవునికి ప్రభా నేనేమి ఇవ్వలేను కానీ ప్రభా అయా నా హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన యేసయ్య నామంలో మీకే సమర్పిస్తా ఉన్నాను తండ్రి. ఆమేన్. రాజాని భవనములో
క్రీస్తునందు ప్రియులారా, ఇంతవరకు మీరు చక్కని ఆరాధన మీరు కలిగి ఉన్నారని నమ్ముతూ ఉన్నాం. ఈ సమయంలో మనం దేవుని వాక్యంలోనికి వెళ్దాం. వాక్యంలో ఉన్నటువంటి సత్యాలను మనం గ్రహించడానికి ఇష్టపడ్డాం. దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క విశ్వాస్యతను, దేవుని యొక్క నమ్మకత్వాన్ని మనము ఈరోజు తెలుసుకుందాం. ఆయన ఎన్ని అద్భుతాలు మన జీవితాల్లో చేస్తాడో, ఆశ్చర్య కార్యాలు చేస్తాడో. అయితే మనం ఎలా ఉండాలి, మన విశ్వాస జీవితం ఎలా ఉండాలి, ఈ విశ్వాసానికి తగిన పరిమాణానికి గాను కొన్ని సంగతులు ఏమైతే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించినప్పుడు జరిగిన కొన్ని సంగతులను మీ ముందుకు తీసుకురావాలని ఆశపడతా ఉన్నాను. మరి ఆ విశ్వాసమునకు సంబంధించినటువంటి సంగతులు తెలుసుకోవడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్దాం. ప్రేమ కలిగిన ప్రభువా, జీవం కలిగిన తండ్రి, మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ ఉదయకాలపు ఆరాధనలో మీరు మాకు తోడుగా ఉన్నందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రభువా, నీవు గొప్ప దేవుడు. ప్రభువా, మీరు మాతో ఉండండి. ఇంతవరకు ప్రభువా మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుటకు మీరు చేసిన సహాయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ యొక్క వర్తమానంలో కూడా మీరు మాకు తోడుగా ఉండండి. మీ సన్నిధి, మీ కృప, మీ కటాక్షం మాతో ఉంచి మమ్మల్ని నడిపించండి. మీ వాక్యం ప్రభువా అర్థమగు రీతిలో మాకు బోధించమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ నుండి మత్తయి సువార్త 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయం 10వ వచనం 2వ భాగంలో ఒక మాట చదువుతాను. ఇశ్రాయేలులో ఎవనికైనను నేనింత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇశ్రాయేలులో ఎవనికైనను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇది యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పరిచర్య కాలంలో 3.5 సంవత్సరం సమయంలో యేసయ్య గమనించి గ్రహించినటువంటి సంగతులు. అయితే ఈ మాట ఎప్పుడన్నాడు అని అంటే, చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనంలో, ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. ప్రియులారా, ఇక్కడ ఒక శతాధిపతి ఉన్నాడు కపెర్నహూములో. ఆ కపెర్నహూములో శతాధిపతి అంటే శత అంటే 100 మందికి అధిపతి. ఒక రకంగా చెప్పాలంటే ఆయన మంచి ఆఫీసర్, ఆయన ఒక అధికారి, లేకపోతే ఆయన ఒక బెటాలియన్కి లీడర్ అయి ఉండొచ్చు. ఇంగ్లీష్లో సెంచూరియన్ అని ఉంటుంది అనమాట. సెంచూరియన్ అని ఉంటుంది. యేసయ్య దగ్గరకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్తాడు. ప్రియులారా, గమనించండి, శతాధిపతి యొక్క క్వాలిటీస్ ఏంటంటే ఆయన అధిపతి, ఆయన అధికారి, ఆయనకు ఒక హోదా ఉంది. 8వ వచనంలో కానీ చూస్తే 9వ వచనం,
నేను కూడా అధికారములకు లోబడిన వాడను, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చేయను అని ఉత్తరం ఇచ్చాను. అంటే ఏంటి? ఈయన చాలా మందికి బాస్. ఎవరైనా సరే బాబు అది తీసుకురా అంటే తీసుకొస్తాడు, ఇలా వెళ్ళు అంటే వెళ్తాడు, ఏది చెప్పినా కూడా వాళ్ళు చేసేస్తారు. అంటే అంత గొప్ప అధికారి అన్నమాట. అయితే తన సేవకునికి ఏం జరిగింది అని అంటే పక్షవాయువు రోగం వచ్చింది. అంటే తన శరీరంలో ఏ అవయవం కూడా పనిచేయట్లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఆ సేవకుడు ఆ ఇంట్లో జీవోత్సవంలాగా ఉన్నాడు. జీవోత్సవంలాగా ఆ సేవకుడు ఉండిపోయాడు. అయితే ఈ శతాధిపతికి మనసు కలిగింది సేవకుని బాగు చేయించాలని. అయితే విషయం ఏంటి అని అంటే తన దగ్గర ధనం లేదా? ఉండుంటది. తనకి రికమెండేషన్ లేదా? ఉండుంటది ఖచ్చితంగా. తను పొమ్మంటే పోయేవాళ్ళు ఉన్నారు, రమ్మంటే వచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ యేసయ్య దగ్గరకు ఆ శతాధిపతి రావడం అనేది చాలా గొప్ప విషయం. ఈ శతాధిపతి యొక్క మనసులో మనం కానీ చూస్తే అతని యొక్క మనసు చాలా మంచిది అనేది మనం గ్రహించవచ్చు. శతాధిపతికి కొన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి అన్నమాట. ఎవరన్నా నష్టపోతా ఉంటే తను సైలెంట్గా ఉండలేడు. ఎవరన్నా ఇబ్బంది పడతా ఉంటే సైలెంట్గా ఉండలేడు. ఎందుకనంటే తనకి సోషల్ కన్సర్న్ ఉంది, సామాజికమైనటువంటి బాధ్యత కూడా ఉంది. సేవకునికి బాగలేకపోవడం అనేది తన బాధ్యతగా తను తీసుకున్నాడు. రెండవ సంగతి ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో సంచరిస్తా ఉన్నాడు. బహుశా శతాధిపతి యేసయ్య దగ్గరకు పక్షవాయువు రోగిని తీసుకురావడానికి కారణం ఎక్కడెక్కడో తిప్పుంటాడు, ఎక్కడికెక్కడో తీసుకెళ్ళి ఉంటారు, కానీ నయం కాలేదు. యేసయ్య ఇటు రీతిగా బాగు చేస్తున్నాడు, అందరూ స్వస్థపడుతున్నారు, గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు లేచి నడుస్తున్నారు అన్న సంగతిని శతాధిపతి విని ఉంటాడు. విని ఏం చేశాడు అని అంటే యేసయ్య దగ్గరికి వెళ్ళాడు. తన హోదాని పక్కన పెట్టాడు, తన పలుకుబడిని పక్కన పెట్టాడు, తన ఉన్నతమైనటువంటి స్థితిని పక్కన పెట్టేసేసాడు. పక్కన పెట్టి ఏమంటాడంటే నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచున్నాడు, ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. అంటే అర్థమైంది, పక్షవాయువుతో బాధపడుతున్నాడు, మీరు వచ్చి బాగు చేయండి అంటే 7వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, నేను వచ్చి వారిని స్వస్థపరచుదనని అతనితో చెప్పగా, నేను స్వస్థపరుస్తానయ్యా, వస్తాను అని చెప్పాడు యేసయ్య. అప్పుడు అంటాడు ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. శతాధిపతి అంటాడు కదా, మీరు మా ఇంటికి రావడం నేను పాత్రుని కాదు, అంత అర్హత మా యొక్క ఇంటికి లేదు, నాకు లేదు, నేను పాత్రుని కాదు. యేసయ్య నువ్వు మాట మాత్రం సెలవు, నా దాసుడు స్వస్థపరచబడతాడు. అంటే ఇక్కడ మనం గమనిస్తున్న సంగతి ఏంటి అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు తాకాలను, ముట్టాలను, ఏదో చేయాలనో కాదు. కానీ అక్కడ ఏమంటాడు అంటే శతాధిపతి, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. మాట. సో దేవుని మాట మీద ఆ శతాధిపతికి ఉన్నటువంటి ఆ విశ్వాసం,
శతాధిపతికి దేవుని యొక్క మాట మీద ఉన్నటువంటి విశ్వాసం చాలా ఆశ్చర్యం, చాలా అద్భుతం. సో ప్రియులారా, చాలాసార్లు మనము వాక్యం చదువుతూ ఉంటాం. వాక్యం మీద మనకి విశ్వాసం ఉందా, నమ్మకం ఉందా? కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దేవుని నోట్లో నుంచి వచ్చేటువంటి మాట కోసం శతాధిపతి అడుగుతున్నాడు. మాట మాత్రము సెలవేమో, నా దాసుడు స్వస్థపరచబడును. అంటే దేవుని మాటలో స్వస్థత ఉంది అని శతాధిపతి నమ్మాడు. మరి చివరిలో అంటాడనమాట, చూడండి 10వ వచనంలో, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో ఎవరికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయముగా మీతో చెబుచున్నాను. ఇశ్రాయేలు దేవుని జనాంగం, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి వారు, ఈ రోజుల్లో అయితే క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వాడు, వాళ్ళల్లో ఇలాంటి విశ్వాసం నేను ఎన్నడూ చూడలేదు అని యేసుక్రీస్తు ప్రభువారు సాక్షాత్తు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. నిజంగా ఎంత ఆశ్చర్యకరమైన సంగతి కదా, ఎంత అద్భుతకరమైనటువంటి సంగతి కదా. ఇశ్రాయేలులో ఎవరికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ప్రియులారా, నీ విశ్వాస పరిమాణం ఎలా ఉంది? నీ విశ్వాస జీవితం ఎలా ఉంది? మనం బైబిల్ చదువుతున్నాం. దేవుని యొక్క మాట పట్ల మన విశ్వాసం ఎలా ఉంది? ప్రభువా, మాట మాత్రము సెలవిమ్ము, నీ దాసుడు స్వస్థపరచబడతాడు. నువ్వు మా ఇంటికి రావద్దు, వచ్చేంత అదృష్టం నాకు లేదు, మాట చాలు ప్రభువా అన్నప్పుడు దేవాతి దేవుడు ఆ శతాధిపతిని గురించినటువంటి అప్రిసియేషన్, ఆ మెప్పు ఎంత గొప్పదో చూడండి ఒకసారి. ఇశ్రాయేలులో ఎవరికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి ప్రియులారా, మనము దేవుని యొక్క మాట యందు విశ్వాసం ఉంచాలి. ఆయన మాట మన జీవితాల్లో అద్భుతాలు జరిగిస్తుంది. 13వ వచనం, అంతటి యేసు, ఇక వెళ్ళుము, నీ విశ్వసించిన ప్రకారం నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పాను. నిజంగా ప్రియులారా, విశ్వాసంతో మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, విశ్వాసంతో దేవుని మాట మీద మనం లక్ష్యం ఉంచినప్పుడు ఖచ్చితంగా దేవుడు అద్భుతాలు చేయక మానడు, ఆశ్చర్య కార్యాలు చేయక మానడు. ఇక వెళ్ళుము, నీ విశ్వసించిన ప్రకారం నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పాను. రోగం ఎవరికి వచ్చింది? సేవకునికి వచ్చింది. విశ్వాసం ఎవరిది? శతాధిపతిది కదా. మన గృహాల్లో కూడా ఎవరికైనా ఇబ్బంది కలిగినప్పుడు, ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు, ఎవరికైనా నష్టం వచ్చినప్పుడు, వాళ్ళ పక్షాన మనం ప్రార్థన చేసినప్పుడు, దేవుని మాట యందు విశ్వాసం ఉంచినప్పుడు ఖచ్చితంగా దేవుడు కార్యాలు జరిగిస్తాడు. ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. మన విశ్వాస పరిమాణం ఎంతో ఉందో మనము లెక్క చూడవలసినటువంటి వారంగా ఉన్నాం. తర్వాత కనుక చూస్తే మరొక ఇన్సిడెంట్ దేవుని వాక్యం నుండి మార్కు సువార్త 5వ అధ్యాయం. మార్కు సువార్త 5వ అధ్యాయంలో కొన్ని సంగతులను మనం చూద్దాం. 5వ అధ్యాయము 25వ వచనం నుండి ఉన్నటువంటి వాక్య భాగాన్ని చదువుదాం. దానికంటే ముందు 34వ వచనంలో, అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును, సమాధానము గలదానమై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పాను. కుమారి, నీ విశ్వాసము నిన్ను
స్వస్థపరిచెను. ఎవరితో ఈ మాటలు అంటున్నాడు యేసయ్య? ఒక యవ్వన స్త్రీతో అంటున్నాడు. 25వ వచనం నుండి మనం ధ్యానం చేద్దాం. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు ఏమి చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడింది. చూసారా, ఎన్ని సంవత్సరాల నుంచి తను రక్తస్రావ రోగంతో ఉందండి? 12 సంవత్సరాల నుంచి. బ్లడ్ లేకపోతే రక్తము మానవ శరీరంలో చాలా ప్రథమ స్థానం అన్నమాట. మానవ శరీరంలో రక్తము చాలా ప్రథమ స్థానం. ఎందుకు అని అంటే, బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ లేదనుకోండి, మనిషి ఏమైపోతాడు అని అంటే చచ్చిపోతాడు. రక్తము కాలిపోయింది అనుకోండి, మనిషి ఏమైపోతాడు అని అంటే జీవము లేకుండా జీవోత్సవం లాగా ఉండిపోతాడు. కానీ ఈవిడికి ఎన్ని సంవత్సరాల నుంచి రక్తహీనత ఉంది, లేకపోతే రక్తస్రావ రోగం ఉంది అని అంటే 12 ఏళ్ల నుండి 12 సంవత్సరాలు కదా. ఎనిమిక్ అంటారు. రక్తం లేకపోతే ఎనిమిక్ అనే డాక్టర్స్ మనకి చెప్తా ఉంటారు. మరి ఎలా భరించిందో ఏమో కానీ తను చేయవలసినటువంటి ప్రయత్నాలన్నీ చేసింది ఆ రక్తస్రావ రోగము నుండి తప్పించుకోవడానికి. అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడింది. చాలా మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళింది. వాళ్ళు చెప్పారు ఇక్కడికి వెళ్ళండి అని, వీళ్ళు చెప్పారు అక్కడికి వెళ్ళండి అని. అందరి మాటలు వినింది. ఆయుర్వేదిక్ వాడమని చెప్పారు, అల్లోపతి వాడమని చెప్పారు, హోమియోపతి వాడమని చెప్పారు. ఆ అడవి జాతులు వాళ్ళు, కొండ జాతులు వాళ్ళు ఆకులు ఆలములు ఇస్తున్నారు, అది తిను ఆగిపోద్దని చెప్పారు. అన్ని ప్రయత్నాలు చేసింది. అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడింది. మామూలు తిప్పలు కాదు. తనకు కలిగినదంతా ఏమి చేస్తుంది. తనకున్న డబ్బులన్నీ కూడా ఖర్చు చేసింది. దేనికోసం తెలుసా? స్వస్థత కోసం. తను బాగుపడాలని, తనకు సంపూర్ణ స్వస్థత కావాలని. ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకటపడను. ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయత్నాలన్నీ విఫలమవడం వలన ఆవిడ చాలా నిరుత్సాహపడింది. ఆవిడ చాలా కృంగిపోయింది. అరే, ఈ రక్తస్రావ రోగాన్ని ఎవరు తగ్గిస్తారు? ఎవరు తగ్గిస్తారు? ఎవరు తీసేస్తారు? పాండమిక్ డిసీజ్, క్రానిక్ డిసీజ్, దీర్ఘకాలపు రోగం ఎవరు తీసేస్తారు అని ఆలోచిస్తా ఉంది. ఒక కుక్కి మంచంలో ముడుక్కొని పడుకోనుంది. ఆలోచించండి ప్రియులారా. అయితే ఒకానొక టైంలో ఆమె యేసుని గూర్చి విని తన చెవులకు ఒక శుభవార్త వినపడింది. యేసయ్య ఈ లోకానికి వచ్చాడు, అందరినీ స్వస్థపరుస్తున్నాడు, బాగు చేస్తున్నారు, కుంటివారు లేచి నడుస్తున్నారు, గుడ్డివారు చూపు పొందుతున్నారు, పక్షవాయు రోగులు లేచి నడుస్తున్నారు, కుష్టు వ్యాధులు బాగవుతున్నారు. అబ్బోబో, ఇవన్నీ కూడా వినింది. వినేం చేసింది? సైలెంట్గా లేదు. సైలెంట్గా లేకుండా ఏం చేసింది? నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదును అనుకుని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. ఆమెలో ఉన్న విశ్వాసం చూడండి ఒకసారి. నేను ఆయన వస్త్రములు మాత్రమే ముట్టిద బాగుపడుదును అనుకుని. చూసారా, వస్త్రం. ఇందాక శతాధిపత ఏమంటే యేసయ్య మాట, ఈవిడేమంటే వస్త్రం ముట్టితే నేను బాగుపడతాను అని అనుకుంది. అని అనుకుని ఏం చేసింది అంటే, తన శక్తి లేదు, కుక్కి మంచంలో పడుకోనుంది, చాలా లేవడం కష్టంగా ఉంది, సంకట పరిస్థితులు, కృంగిపోయిన పరిస్థితులు. అయినా చివరి ప్రయత్నం దేవుని యేసయ్యని ఎలాగైనా సరే ఆయన వస్త్రపు చెంగును ముట్టాలి అని అనుకుంది. చివరి ప్రయత్నంగా ఏం చేసింది అని అంటే, శక్తినంతా కూడగట్టుకుంది. ఎక్కడి నుంచో తెచ్చుకుంది ఆ శక్తినంతా కూడగట్టుకుని జన సమూహాల దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి ఏం చేసింది అని అంటే,
ఆ జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. 29వ వచనం, వెంటనే ఆమె రక్తధార కట్టెను కనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకునేను. చూసారా ఎంత గొప్ప విశ్వాసం! యేసు ప్రభు వారి యొక్క వస్త్రపు చెంగులో స్వస్థత ఉంది అన్న ఆ గొప్ప విశ్వాసం ఒకసారి మనం ఆలోచిద్దాం. ఎప్పుడైతే ఆ యొక్క వస్త్రాన్ని ముట్టిందో వెంటనే ఆమె రక్తధార కట్టెను. ఎన్ని ప్రయత్నాలు చేసిందండి, ఎంత డబ్బులు ఖర్చు చేసిందండి, ఎంత మంది దగ్గరికి వెళ్ళిందండి, ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగిపోయిందండి. అలాంటి సమయాల్లో యేసయ్య అక్కడికి రావడం వింది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ జీవితంలో ఎలాంటి పరిస్థితి ఉంది ఒకసారి ఆలోచించు. కుంగిపోయిన పరిస్థితులు ఉన్నాయా? జారిపోయిన పరిస్థితులు ఉన్నాయా? సమాజంలో జీవోత్సవంలాగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఏ రోగంతో నువ్వు బాధపడతా ఉన్నావు ఆలోచిస్తున్నావా? ఏ వ్యధతో, ఏ వేదనతో, ఏ బాధతో నువ్వు ఉన్నావో తెలుసా? ఒకసారి ఆలోచించు. యేసయ్య దగ్గరకు రండి, యేసయ్య స్వస్థపరుస్తాడు. ఇక్కడ చూసారా, వస్త్రపు చెంగులో స్వస్థత ఉందన్న సంగతి ఆ స్త్రీకి అర్థమైంది, గ్రహించింది, ఆ విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేసింది. వెంటనే వెళ్ళి ముట్టింది. ఆ తరువాత జన సమూహాలు వీడిని పక్కకు నెట్టడం, ఏంటమ్మా ఇలాగని అరవడం, అవన్నీ చేస్తారన్నమాట. అయితే తర్వాత చివరిలో ఏమంటాడంటే 33వ వచనంలో, అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయో ఆయనతో చెప్పాను. తనకు జరిగిన సంగతి అంతా కూడా యేసయ్యతో చెప్పింది. అయ్యా, నాకు 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం, చాలా మంది దగ్గరకు వెళ్ళానయ్యా, చాలా డబ్బులు ఖర్చు చేశానయ్యా, చాలా సంకట పడిపోయానయ్యా, చాలా వ్యాకులముతో ఉన్నానయ్యా, నువ్వు రావడం నిజంగా గొప్ప భాగ్యమయ్యా అని అలాగా విషయాన్ని చెప్పిన తర్వాత యేసయ్య అంటాడు కదా, చూడండి, అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును, సమాధానము గలదానివై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగా కానీ చెప్పాను. నిజంగా ప్రియులారా, ఆ రోగంతో ఆవిడకి ఏం సమాధానం ఉంటది? ఆ రోగంతో ఆవిడకి ఏమి సంతోషం ఉంటది? ఆ రోగంతో ఎలాంటి వ్యాకులత ఉంటుందో కదా. అని దేవుడు స్వస్థపరిచాడు. కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావా? దేవుని మాట యందు విశ్వాసం ఉంచుతున్నావా? ఆయన యందు విశ్వాసం అది ఎన్ని విధాలుగైనా ఉండొచ్చు, ఏ పరిపరి విధాలుగైనా ఉండొచ్చు. చివరిగా మరొక ఇలస్ట్రేషన్ చూసుకొని మనము ముందుకు సాగిపోదాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం. మత్తయి సువార్త 15వ అధ్యాయం. మత్తయి సువార్త 15వ అధ్యాయం. 15వ అధ్యాయం 31వ వచనం మధ్యలో నుండి, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతువని అతనితో చెప్పెను. అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతువని అతనితో చెప్పెను. ఎవరితో చెప్పారు? ఎవరు చెప్పారు? మనం చూద్దాం ఒకసారి. 22వ వచనం నుండి, వెంటనే జన సమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు ధోని ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవల్లని ఆయన వారిని బలవంతము చేసెను. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యుల్ని బలవంతం చేస్తాడు. నాకంటే ముందుగా మీరు వెళ్ళండి అని ధోని ఎక్కించి పంపిస్తాడు. 23వ వచనంలో, ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. యేసయ్యకి
దేవునికి ఒక గొప్ప లక్షణం ఉంది. ఏంటి అని అంటే పర్సనల్ ప్రేయర్, వ్యక్తిగత ప్రార్థన. ఎక్కడ చేస్తాడు అని అంటే కొండ మీద ఖచ్చితంగా ప్రార్థన చేస్తాడు. దేవునితో వ్యక్తిగతంగా గడపడం అంటే యేసయ్యకి చాలా ఇష్టం. మన జీవితాల్లో వ్యక్తిగత ప్రార్థన ఉందా? అప్పటికి ఆ దోణి దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. శిష్యులు వెళ్ళినటువంటి దోణి సముద్రంలో ఉంది. అయితే గాలి ఎదురవడం వలన అలలు చేత ఆ దోణి కొట్టబడుతా ఉంది. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఎంత గొప్ప దేవుడో తెలుసా, ఎంత ఆశ్చర్యకరుడో తెలుసా. ఆయన సముద్రము మీద, అర్థం ఏంటంటే నీళ్ల మీద నడుస్తున్నాడు. నీళ్ల మీద ఆయన నడుస్తూ వారి దగ్గరికి వెళ్తున్నాడు. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చాను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భౌతమని చెప్పుకొని పైమ చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే భయపడకుడని వారితో చెప్పగా. చూసారా ప్రియులారా, దేవుడు ధైర్యపరుస్తున్నాడు. అర్థమవుతుందా? ధైర్యము లేని వాళ్ళని ధైర్యపరుస్తున్నాడు. బలహీనులైన వారిని దేవుడు బలపరుస్తున్నాడు. ధైర్యం తెచ్చుకోండి నేనే. వాళ్ళు ఏమంటున్నారు? వామో దయ్యం, వామో భూతం అంటే యేసయ్య నేనే, భయపడద్దు అని చెప్తున్నారు. అయితే ఈ సంగతి చూశాడు. ఏ సంగతి? యేసయ్య నీళ్ళ మీద నడవడం చూశాడు. ఎవరు అనేది పేతురు. 28వ వచనంలో, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. యేసయ్య నువ్వు నీళ్ళ మీద నడుస్తున్నావు కదా, నేను కూడా నడుస్తా. ఎలాగైనా నీ శిష్యుడిని కదా, నువ్వు నడిచావు కాబట్టి నేను కూడా నడుస్తా, నాకు సెలవివ్వు అని అడిగితే యేసయ్య సరే అంటాడు అనమాట. 29వ వచనంలో, ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునందుకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. చూసారా, పేతురు నీళ్ల మీద నడిచాడండి. ఎవరి వైపు చూస్తూ? ఎవరి మాట విని? యేసయ్య మాట విని. రా పేతురు రా అన్నాడు. యేసయ్య మాట విని పేతురు ఏం చేశాడు అని అంటే నీళ్ల మీద నడుచుకుంటా వెళ్ళాడు. అద్భుతం కదా. పేతురు నడిచాడు, యేసయ్య నడిచాడు, పేతురు కూడా నడిచాడు. అయితే చూడండి, భయంకరమైన పరిస్థితి. కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను. ప్రియ సహోదరి సహోదరులారా, యేసయ్య నిన్ను రమ్మంటాడు. యేసయ్య ఆయన మాట మీద నమ్మకం ఉండి విశ్వాసముతో నువ్వు విశ్వాస జీవితంలో కొనసాగుతూ ఉన్నప్పుడు, అర్థమైందా? కొనసాగుతూ ఉన్నప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తాయి, ఎన్నో అవరోధాలు వస్తాయి. నీళ్ల మీద నడుస్తున్నాడు. విశ్వాస జీవితం అనేటువంటి ప్రయాణం కొనసాగుతా ఉంది. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడు నేను యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. యేసు వైపు చూచుచు, ఆయన వైపు చూచినంత కాలం పేతురికి ఏం కాలేదు. ఏమైందో చూడండి. ఎప్పుడైతే గాలిని చూచి భయపడ్డాడో, వెంటనే ఏం జరిగిందో తెలుసా? యేసు వైపు చూడడం మానేశాడు, గాలిని చూచాడు, వెంటనే మునిగిపోసాగాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ విశ్వాస జీవితంలో ముందు కొనసాగుతూ ఉన్నప్పుడు ప్రభు యొక్క మాట ఎంతో విలువైనది. ఆ మాట మీద విశ్వాసం ఉంచు, ఆ మాట మీద లక్ష్యం ఉంచు. ఆయన వైపు మనము మన యొక్క విశ్వాసాన్ని నుంచి మనం ముందుకి కొనసాగాలి. గాలి మాటలు వస్తాయి, గాలి వార్తలు వస్తాయి, లోకానికి సంబంధించినటువంటి పరిస్థితులు మన చుట్టూ ఉత్పన్నమవుతాయి. అర్థమవుతుందా? గాలి, ఆ చుట్టూరంతా కూడా గాలినే. లోకంతో సమానం, పాపంతో సమానం. దాన్ని చూచాడు, చూడగానే సముద్రంలో మునిగిపోసాగాడు. ఎప్పుడైతే మునిగిపోసాగాడో చూడండి, ఒకసారి
ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేశాను. పేతురుకి నిజంగా అద్భుతమైనటువంటి కాన్షియస్ ఉంది తెలుసా, విచక్షణ. విశ్వాసములో నుండి తప్పిపోతున్నాను, విశ్వాసములో నుండి పడిపోతున్నాను అనేటువంటి ఆ యొక్క సెన్సిటివిటీ ఉంది, విచక్షణ ఉంది. అందుకే యేసయ్యా నేను మునిగిపోతున్నాను, నన్ను రక్షించయ్యా అన్నాడు. నీకు అలాంటి సెన్సిటివిటీ ఉందా? విశ్వాస జీవితంలో ముందు కొనసాగుతూ వాత వేయబడిన మనస్సాక్షితో, భ్రష్టమైన మనసుతో ముందుకు అలానే కొనసాగుతున్నావా? ఎప్పుడైతే మునిగిపోవడం ప్రారంభించాడో కేకలు వేయడం స్టార్ట్ చేశాడు. వెంటనే చూడండి, వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. వెంటనే నువ్వు కేక వేసిన వెంటనే యేసుని చేయబట్టుకుంటాడు. చెయ్యి చాపి పట్టుకొని ఎందుకు సందేహపడ్డావు అల్ప విశ్వాసం. ప్రియులారా, ఒక్కోసారి మన జీవితాల్లో అల్ప విశ్వాసం ఉంటుంది. విశ్వాసులుగా కొనసాగుతూ అల్ప విశ్వాసులంగా జీవిస్తూ ఉంటాం. ఆవగింజంత విశ్వాసం కలిగి ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం అని దేవుని వాక్యంలో సెలవిస్తాం. కాబట్టి ప్రియులారా, ముగిస్తున్నాను. శతాధిపతికి ఉన్నటువంటి విశ్వాసం దేవుని మాట పట్ల, రక్తస్రావం రోగం కలిగినటువంటి స్త్రీకి ఆ వస్త్రం మీద ఉన్నటువంటి ఆ నమ్మకం, వస్త్రము చెంగు ముట్టితే బాగుపడదు అనుకొని, అంటే దీన్ని వేరే విధంగా అర్థం చేసుకోవద్దు. ఆమెకున్నటువంటి ఆ విశ్వాసం అలాంటిది. మరి నీ విశ్వాసం ఎలా ఉంది? ఆయన మాట మీద విశ్వాసం ఎలా ఉంది? ఒకసారి పరిశీలించుకుందాం. పేతురులాగా యేసు వైపు చూస్తూ ఆ సముద్రం మీద నడిచినంత కాలం నడిచాడు. గాలిని చూచినప్పుడు మునిగిపోవడానికి సంసిద్ధుడయ్యాడు. అయితే చాలా కాషియస్ గా ఉన్నాడు, చాలా జాగ్రత్తగా ఉన్నాడు. మునిగిపోతామంటే యేసయ్యా నేను మునిగిపోతున్నాను, నన్ను రక్షించనగానే యేసయ్య చేయి చాపి అతన్ని పైకి లేపాడు. విశ్వాస జీవితంలో మునిగిపోతున్నావా? విశ్వాసంలో లేకుండా తప్పిపోతున్నావా? లోకంలో మునిగిపోతున్నావా? పాపపు ఊబిలో కూరుకుపోతున్నావా? అయ్యా, అమ్మా, ఒకసారి ఆలోచించండి. నీ విశ్వాస పరిమాణం ఎలా ఉంది? శతాధిపతికి ఉన్నటువంటి విశ్వాసం నీలో ఉందా? రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీకి ఉన్న విశ్వాసం నీలో ఉందా? పేతురు ఒకవైపు చూశాడు. అల్ప విశ్వాసంతో ఉంటావా? ఎలా ఉండాలని ఇష్టపడతావు? ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. ప్రేమ కలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభువా, మా విశ్వాస జీవితాల గురించి మీరు చక్కగా మాట్లాడినందుకే మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రభువా, శతాధిపతి యొక్క విశ్వాసమును చూచి ఇశ్రాయేలీయులలో నేనింత విశ్వాసమును చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ప్రభువా తండ్రి, ఆ మెప్పు మేము నీ దగ్గర నుంచి ఎప్పుడు పొందుకుంటాం నాయన. రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ ఎంతో వ్యాకుల పడింది, బాధపడింది, యాతన పడింది, ఎక్కడికెక్కడికో తిరిగింది, డబ్బులంతా వృధా చేస్తుంది, ఖర్చు చేసింది. ప్రభువా మీరు వస్తున్నారని వినింది. వస్త్రపు చెంగు ముట్టితే బాగుపడతాననుకుంది. ప్రభువా తను నమ్మింది. ప్రభువా నీ వస్త్రపు చెంగులో స్వస్థత ఉంది అని. అలాంటి విశ్వాసం మా జీవితాల్లో దాయించేయండి. పేతురు లాంటి అల్ప విశ్వాసం కాదు నాయన. ఒకవేళ పేతురుకి అల్ప విశ్వాసం ఉన్నప్పటికీ నేను లోకంలో మునిగిపోతున్నప్పుడు, లోకంలో కొట్టుకుపోతున్నప్పుడు, ఆ కాన్షియస్ పాపంలో కొట్టుకుపోతున్నప్పుడు, ఆ విచక్షణ, ఆ సెన్సిటివిటీ
ప్రభావ మీరు మాకు దయచేయండి. ఎందుకంటే మీరు ఖచ్చితంగా చెయ్యి చాపి పైకి లేవనెత్తే దేవుడు నాయన. మా పాదములను స్థిరపరిచే దేవుడు ప్రభువా, అడుగులను స్థిరపరిచే దేవుడు ప్రభువా, మీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మమ్మల్ని బలపరచమని, స్థిరపరచమని ఈ లైవ్ స్ట్రీమ్ ద్వారా ఎంతమంది అయితే వాక్యాన్ని విన్నారు, వాక్యాన్ని గ్రహించారు, ఎంత పరిధిలో వాళ్ళు ప్రభువా దీన్ని గ్రహించగలిగారు, అందుని బట్టి వందనాలు చెల్లిస్తాం ప్రభువా. విశ్వాసం అంతకంతకు మేము ముందుకు అభివృద్ధి చెందులాగా సహాయం చేయమని కోరుతూ ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి బలపరచున్నాము. యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు ఎవరైతే ప్రభు పట్ల విశ్వాసంలో ముందుకు కొనసాగాలని నిర్ణయం తీసుకుంటారు వారికి ఎల్లప్పుడూ సదాకాలం తోడండి నడిపించునుగాక. ఆమేన్. ప్రియులారా, మీ అందరికీ వందనాలు. ప్రతి ఆదివారం మీరు లైవ్ స్ట్రీమ్ ద్వారా ఆరాధన వీక్షిస్తున్నారు. అందును బట్టి మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాం. ప్రతి ఆదివారం 10 గంటలకు ఈ రీతిగానే లైవ్ స్ట్రీమ్ ద్వారా మీరు ఆరాధనలో పాల్పొంపులు పొందాలని మనం చేస్తున్నాను. జీసస్ మిషన్స్ మినిస్ట్రీస్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా బెల్ బటన్ ఖచ్చితంగా మీరు నొక్కండి. దాని ద్వారా మీరు కౌంట్ అవుతారు. సో మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.